హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్ ఇరే అనే కొత్త మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఈ మూవీ ఎక్కడ చూసినా అని పాజిటివ్ టాక్ తో ఉంది. అంటే ఏ రివ్యూర్ అయినా అని వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫిల్మ్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఈ మూవీ నాకెందుకు నచ్చలేదో నేను చెప్తా. నేను ఫస్ట్ డిస్కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, చాలా సినిమాలల్లో ఒక రకమైన సీన్ ఉంటుంది. ఏంటంటే విలన్ హీరో వల్ల రిలేటివ్స్ నో, లవర్ నో, గర్ల్ ఫ్రెండ్ నో, ఎవరినో ఒకరిని అబ్డక్ట్ చేస్తారు. ఇక హీరో కాపాడడానికి పోతాడు. పోయినాక చావ దెబ్బలు కొడతాడు అన్ని. ఆడిట్లా అని చెప్పేసి ఇట్లా పక్కకు పడిపోగానే ఆ చేతిలో కత్తి, వెపన్ లేకపోతే గన్ను విలన్ చేతిలో ఏదున్నా అని అది పక్కకు పడిపోతుంది అంతే. అది అటు పక్కన పడుతుంది, విలన్ ఇటు పక్కన పడతాడు. కథం హీరో పోయి అటు సైడ్ తిరిగి కట్లిప్తా ఉంటాడు అన్నట్టు. విలన్ వెనక పడి ఉంటాడు, హీరో పోయి అటు సైడ్ తిరిగి కట్లిప్తా ఉంటాడు. మళ్ళా విలన్ లేచి వచ్చి కథం హీరోని కొడతా ఉంటాడు. నాకు అటువంటి సీన్లు చూసినప్పుడు ఎంత కోపం వస్తుంది అంటే, అరే అరే హాఫ్ మైండ్ గా విలన్ ని నీ ఐసైట్ లో పెట్టుకొని అప్పుడు కాపాడుకోని వాళ్ళని. అంతేగాని అటు తిరిగి నేను ఇప్పుడు వాళ్ళకి అట్లిప్తుంటా, నువ్వు వచ్చి నన్ను పొడువు అన్నట్టు ఉంటుంది సీన్లు. ఏందో అర్థం కాదు. అటువంటి సీన్ ఒకటి దీంట్లో ఉంది. ఏంటంటే హీరో తనను వెంటాడుతున్న దయ్యం యొక్క డెడ్ బాడీని డిస్కవర్ చేస్తాడు ఒక ఇంట్లో. తల్లి కొడుకు డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తుంది అన్నట్టు. బెడ్రూమ్ లో సంథింగ్ బెడ్ మీద పడుకొని ఉంటాడు, అట్లనే చచ్చిపోతాడు. ప్రిజర్వ్ చేసి అట్లనే ఉంచుతుంది అన్నట్టు. ప్రిజర్వ్ అంటే మొత్తం దాన్ని సెపరేట్ గా ఏమన్నా కెమికల్స్ తోనో లేకపోతే ఐస్ బాక్స్ లో అట్లా కాదు, మొత్తం అది డీకంపోజ్ అయిపోతుంది బాడీ, బోన్స్ మిగిలి ఉంటాయి ఆల్మోస్ట్. అట్లనే ఉంచేస్తుంది అన్నట్టు. అది హీరో డిస్కవర్ చేస్తాడు. చేసినప్పుడు ఒకటి మినిమం కామన్ సెన్స్, తల్లి ఇట్లా చేసిందంటే కొద్దిగా ఆమె మెంటాలిటీ ఎట్లుంది అనేది అర్థం చేసుకోవచ్చు కదా. ఏం చేస్తాడు, వెనక డోర్ ఉంటది, అటు సైడ్ అవతల దిక్కు తిరిగి డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు అన్నట్టు. అది ఎంతసేపు చూస్తాడంటే ఆమె వచ్చి వెనక నుంచి వచ్చి మెల్లగా నెత్తి మీద కొట్టే వరకు అట్లనే చూస్తూ ఉంటాడు. అక్కడనే పిచ్చి కోపం వస్తుంది. అరే వెనకకి కొద్దిగా అప్పుడప్పుడు అన్నా తలుపు దిక్కు చూడు, గమనించు వస్తుందా లేదా అని. లేకపోతే ఆ తలుపుని ఐసైట్ ఉంచుకో, అక్కడ నుండి వస్తే నీకు అర్థమవుతుంది కదా. కాదు, అవతల దిక్కు తిరిగి ఉండాలి, వచ్చి రామ్మ నెత్తి మీద కొట్టు నేను పడిపోతా అన్నట్టు. ఏందో అర్థం కాదు. పోనీ ఫస్ట్ టైం అట్లా జరిగింది, సరే. నెక్స్ట్ టైం అన్న బుద్ధి రావాలి కదా. పడిపోతాడా, పడిపోయినాక ఇంకో ఆయన వచ్చి కాపాడతాడు అన్నట్టు ఆయన. తర్వాత వాళ్ళిద్దరు ఆ డెడ్ బాడీకి ఉన్న గజ్జలు చూసి, అరే ఈ గజ్జల వల్లనే ఇంకా ఇతని సోల్ అనేది ఈ లోకంలో తిరుగుతుంది అని చెప్పేసి వాటిని తీసే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. దానికి కత్తి తెమ్మని చెప్పేసి హీరోని అడుగుతాడు ఆయన, కాపాడినేనా. మన హీరో ఏమో మంచిగా పోయి వెతుకుతా ఉంటాడు. ఆల్రెడీ తెలుసు వాళ్ళ అమ్మ ఉన్నది, ఎంత డేంజరో వాళ్ళ అమ్మ అని చెప్పి. మనోడేమో అసలు ఏం కాలేదు అన్నట్టు బిందాస్గా మంచిగా వెతుకుతా ఉంటాడు. యాజ్ యూజువల్ మళ్ళీ ఆమె వెనక నుండి వచ్చి మంచిగా గొడ్డలు తెచ్చి చంపుదామని చూస్తుంది అన్నట్టు. అట్లుంటది కథ. నాకు ఇటువంటి సీన్స్ చూస్తే పిచ్చి కోపం వస్తుంది. ఏమో సపరేట్గా చచ్చిపోరా నాయన నువ్వు అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా చచ్చిపో, విలన్ చేతిలో చచ్చిపో, పిడ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అరే ఇక మళ్ళా ఇంకో సీను, ఆమె వచ్చి కొడతా ఉంటది కదా, గొడ్డలు పట్టుకొచ్చి ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫైట్ లా జరుగుతుంది. తర్వాత ఆమె చెయ్యిని రోకల్ బండతోని పస్స పస్స కొడుతుంది ఇట్లా గట్టిగా, దంచుతుంది ఇట్లా మొత్తం బొక్కలు చూర చూర అయిపోయి చెయ్యి మొత్తం ఇక పనికి రాకుండా అయిపోవాలి. కానీ కుట్టినంతసేపు అమ్మా అయ్యో అని అరుస్తూ ఉంటాడు. చూసేటోళ్ళకి ఎట్లా అంటే అబ్బా పచ్చడి అయిపోయింది రా బాబు చెయ్యి అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆమెను పక్కకు నెట్టేస్తాడు. నెట్టేసినాక కథం ఏదో చెయ్యికి ముళ్ళు వచ్చింది తీసేసిన అన్నట్టు కథం సెట్ అయిపోతుంది చెయ్యి. ఏం లాజిక్ రా అయ్యా ఇది అనిపిస్తుంది. ఇక ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాలు చూస్తే ముందే దీనికి ఒక సీక్వెల్ తీసుకొద్దామని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. పోనీ తీరా సినిమా చూస్తే అంత పెద్ద సినిమానా, పోనీ స్టోరీ చెప్పలేక 2 పార్ట్లుగా తీద్దాం అనుకుంటున్నారా అంటే అట్లా కాదు. అంత పెద్ద స్టోరీ ఏమి ఏడవలేదు ఆడ. ఈ సీక్వెల్ గురించి ఆలోచించుకుంటా ఫస్ట్ వచ్చే సినిమాని చంపేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చూస్తే అసలు అర్థమే లేదు. హీరో ఏదో పజిల్ సాల్వ్ చేసినట్టు అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతా ఉంటాడు. తీరా చూస్తే అసలు హీరో ఫస్ట్ ఫీల్ అయ్యే గోస్ట్ వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పిన డెడ్ బాడీ గురించి చెప్పిన కదా,
ఆ గోస్ట్ ఫీల్ అవుతాడు. ఆ ఆ ఆ ఒక్క డెడ్ బాడీని డిస్కవర్ చేసి కథం సాల్వ్ చేసినట్టు ఆ డెడ్ బాడీ కాలిపోగానే వెళ్ళిపోతా ఉంటాడు అన్నట్టు. అయిపోయింది స్టోరీ అన్నట్టు. మరి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గోస్ట్ ఏమైనట్టు అసలు దాని గురించి ఆలోచించనే ఆలోచించడు. అరే ఇంతకుముందే నా ఏమంటుండే, ఎట్లా తీస్తుండే సినిమాలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది స్టోరీ, తర్వాత మళ్ళీ లాస్ట్ గోస్ట్ ఎంట్రీ ఇస్తుంది అన్నట్టు. అంటే పార్ట్ 2 కోసం లాస్ట్ అట్లా ఒకవేళ తీద్దాం అనుకుంటే దానికి ఒక స్కోప్ ఇస్తున్నట్టు పెడతారు అన్నట్టు లాస్ట్ లో ఏదో ఒకటి అట్లా మళ్ళీ వచ్చింది గోస్ట్ అన్నట్టు. ఉం? అట్లా కాదు, అసలు సినిమానే కంప్లీట్ చేయకుండా అసలు అర్థమే లేకుండా ఫస్ట్ ఫీల్ అయ్యే గోస్టే హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ది. దాని గురించే అసలు ప్రస్తావన ఉండదు సినిమాలో. లాస్ట్ లో ఇక మళ్ళా ఆ గోస్ట్ గురించి మళ్ళీ ఒక హింట్ ఇచ్చి కథం సీక్వెల్. ఏంది ఇది అసలు నాకేం అర్థం కాలేదు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దయ్యమై వచ్చింది అని తెలుసు, ఆమె ఎట్లా చనిపోయింది ఆయన గురించి అంటే ఈ 2 డెత్స్ మళ్ళా ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నట్టు. వాడు ఆల్రెడీ చనిపోయింది కదా, డెడ్ బాడీ అని చెప్పినా కదా, వాడు ఈమెను ఫాలో చేస్తా ఉంటాడు, లిటరల్ గా స్టాక్ చేస్తా ఉంటాడు ఆమెని, ఎక్కడికి పోయినా అని ఫాలో అవుతూ స్టాక్ చేస్తా ఉంటాడు. అంటే సినిమాలో ఏం చెప్తాడంటే వన్ సైడ్ లవర్ లాగా చూపిస్తారు అని లాస్ట్ లో ఆయన స్టోరీని. అంతే ఇక ఆ డెడ్ బాడీని తగలబెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. అసలు ఆమెకి ఏం జరిగింది, వీడేమన్నా చేసిండా, లేకపోతే ఆమె ఎట్లా చనిపోయింది అని ఇన్వెస్టిగేషన్ ఉండనే ఉండదు. సగానికి ఆపేస్తాడు, వెళ్ళిపోదామని చూస్తాడు. ఇక లాస్ట్ లా ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గోస్ట్ వచ్చి వెళ్ళిపోదాం అనుకునే టైంలో బెడ్ మీద కూర్చుంటది. ఆ బెడ్ మీద దుప్పటి కప్తాడు, అక్కడ మనిషి ఆకారంలో దుప్పటి ఇట్లా షేప్ తీసుకుంటది. ఇక అది సీక్వెల్ లా చూపిద్దామని హింట్ అన్నట్టు లాస్ట్ కి మనకి. ఈ సినిమాని పట్టుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్, ఇగో ఈ టైటిల్స్ ఇస్తున్నారు. నాకు అస్సలు నచ్చలేదు సినిమా లిటరల్ గా. ఓకే, స్టోరీ మొత్తం ఒకటే దాంట్లో పెట్టుంటే బాగుండేది. లేదంటే మొత్తం సాల్వ్ చేసినాక పజిల్ ఎక్కడనో ఓ దగ్గర ఏదో పాయింట్ మిస్ అయినట్టు లాస్ట్ లో హింట్ ఇచ్చి మళ్ళీ గోస్ట్ ని ఇట్లా చూపిస్తే బాగుండేది. అట్లా కాదు, అన్సాల్వ్డ్ పజిల్ ని చూపించారు సినిమాలో. అన్సాల్వ్డ్ పజిల్ ని చూపించి సెకండ్ పార్ట్ కోసం హింట్ ఇచ్చారు అంటే ఇది సెకండ్ పార్ట్ లో సాల్వ్ అయిపోతుంది ఇక అని చెప్పేసి. ఇది గైస్ ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నచ్చిందా? నచ్చితే అసలు ఏం నచ్చింది, ఎందుకు నచ్చిందో మెన్షన్ చేయండి. నచ్చని వాళ్ళేమో సేమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కూడా ఉందా, లేకపోతే ఇంకేమైనా వేరే పాయింట్స్ ఉన్నాయా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.